శ్రీ నమః. అందరికీ నమస్కారం అండి. శివశక్తి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మనం పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇప్పుడు మనం ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోపోతున్నాం. రేపు అనగా జూలై 20 సోమవారం ధనుసు రాశి వారికి సాధారణంగా మూలా నక్షత్రం, పూర్వాషాఢ మరియు ఉత్తరాషాఢ 1వ పాదంలో ఉంటుంది. రేపటి రోజున గ్రహ బలాల విషయానికి వస్తే గురుగ్రహం బృహస్పతి వల్ల జ్ఞానం, ఆలోచన శక్తి మరియు ఆధ్యాత్మిక విషయాల్లో కొంచెం అనుకూలతను ఇస్తుంది. సూర్య ప్రభావం వల్ల ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. చంద్ర ప్రభావం వల్ల భావోద్వేగాలను నియంత్రించుకోవడం చాలా మంచిదండి. శని యొక్క ప్రభావం ఓర్పుతో వ్యవహరిస్తే చేసే పనుల్లో స్థిరమైన ఫలితాలు పొందవచ్చు. రేపటి రోజున సోమవారం కావడంతో పరమేశ్వరుడి అనగా శివుడి ఆరాధన చాలా అనుకూలంగా ఉంటుంది. సోమవారం కావడంతో శివారాధన చాలా శుభప్రదంగా భావించవచ్చు. ఉదయాన్నే స్నానం చేసి శివలింగానికి నీరు లేదా పాలు అభిషేకం చేయండి. బిల్వదళాలు సమర్పించండి. ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. శివుడికి దీపం వెలిగించి ప్రార్థించుకోండి. రేపటి రోజున పరిహారాల విషయానికి వస్తే పేదలకు లేదా అవసరమైన వారికి అన్నదానం చేయడం అయితే చాలా మంచిదండి. గురువులను, పెద్దలను గౌరవించండి. పసుపు రంగు వస్తువులు దానం చేయడం చాలా అనుకూలంగా భావించవచ్చు. ఉదయాన్నే సూర్య నమస్కారం చేయడం చాలా మంచిది. రేపటి రోజున ధనుసు రాశి వారికి అదృష్ట రంగు పసుపు, బంగారంగు మరియు అదృష్ట సంఖ్య 3. తూర్పు దిక్కు ప్రయాణానికి చాలా అనుకూలంగా ఉంటుంది. రేపటి రోజున శుభ సమయం వచ్చేటప్పటికి ఉదయం పూట ప్రార్థనకు చాలా అనుకూలంగా ఉంటుంది. వివరాల్లోకి వెళ్తే కనుక రేపటి రోజున ధనుసు రాశి వారికి పూర్వగతి, ఆర్థిక అవకాశాలు, కుటుంబ సహకారాలు లభించే సూచనలు అయితే ఉన్నాయండి. సహనంతో నిర్ణయాలు తీసుకొని శ్రీ మహావిష్ణువు లేదా దత్తాత్రేయ స్వామిని ఆరాధిస్తే మరింత శుభ ఫలితాలు అయితే ఖచ్చితంగా పొందుతారు. మీరు పెండింగ్లో ఉన్న పనులను రేపటి రోజునైతే పూర్తి చేస్తారు. రేపటి రోజున మీ పక్కన ఉన్న వారితో ఎవరితోనైనా సరే వాగ్వాదానికి దిగడం అయితే చాలా మంచిది కాదండి. చిన్నపాటి ఇబ్బందులకైతే కొంచెం ఎదుర్కోబోతున్నారు. ఎవరితోనూ మతపరమైన మనోభావాలను మాత్రం దెబ్బతీయకండి. మీరు ఒక చట్టపరమైన అడ్డంకుల్ని స్పర్శించగలుగుతారు. రేపటి రోజు మీ ఇంట్లో మీ వారి అవసరాల కోసం ఏదైనా సరే కొనుగోలు చేస్తుంటారు. మీ యొక్క ఆదాయాన్ని బట్టి ఖర్చు చేయవలసి ఉంటుందండి. లేకపోతే భవిష్యత్తులో మీ ఆర్థిక పరిస్థితి ఇబ్బందులు పడుతుంది. రేపటి రోజున వ్యాపారంలో మీకు ప్రతినిధులు ఉంటే వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కూడా సహాయ శక్తితో కూడా ప్రయత్నిస్తుంటారు. కాబట్టి రేపటి రోజున మీరు అప్రమత్తంగా ఉండి పనిచేయాలి. రేపటి రోజున చంద్రుడు మీ 6వ ఇంటిని ఉత్తేజపరుస్తున్నాడండి. దీనివల్ల పని భారము, ఆరోగ్య సమస్యలు మరియు రోజువారీ బకాయితులు ప్రధానంగా ఉంటాయి. మీ సొంత రాశిలో రాహు ఉండడం వల్ల మీరు కొద్దిగా గందరగోళంగా లేదా అశాంతితో ఉండవచ్చండి. అయితే చంద్రుని క్రమశిక్షణ సమస్యలను పరీక్షించడానికి మీరు శక్తినిస్తుంది. ఈ రాశివారు సంభాషణలో పదును నివారించాలండి. ఈ రాశివారికి రేపటి రోజున కుటుంబం మరియు గృహ బకాయితులు భారం పెరగవచ్చు. ప్రేమ జీవితంలో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ రాశివారు భావోద్వేగంతో మరియు తీవ్రంగా సంపించడం మానుకోండి. ఆర్థికంగా ఏ రోజు స్థిరంగా ఉంటుంది. ఆచరణాత్మక డబ్బును నిర్వహణపై దృష్టి పెట్టండి. మరియు గృహ అవసరాల కోసం మీ బడ్జెట్లోనే ఖర్చు చేయడం అయితే చాలా మంచిది. ఆరోగ్యపరంగా జీర్ణ సమస్యలు లేదా అవసరం సంభవించవచ్చు. తగినంత నిద్ర మరియు నీరు ఉండేలా చూసుకోండి. మృతిపరమైన పనులు ఎక్కువగా ఉంటాయి మరియు మీకు సహోద్యోగుల నుండి మత్తుకోలు లభిస్తుంది. అయితే కార్యాలయంలో భావోద్వేగ పరిచయాల్ని నివారించండి. ఆర్థిక పరంగా రేపటి రోజున మీకు మంచి రోజనే చెప్పుకోవాలండి. మీ పిల్లల నుండి మీరు కొత్త ప్రోత్సాహకరమైన వార్తలు వినొచ్చు. కుటుంబంలోని పెద్దవారితో ఏ విషయంలోనూ చట్టబద్ధమైతే మీరు పట్టుపడవద్దండి. లేకపోతే వారు కోపగించుకోవచ్చు. వ్యాపారవేత్తలకి కొన్ని మంచి అవకాశాలు లభిస్తాయండి. ఈ రాశి వారికి మంచిగా సహాయపడుతుంటాయి. ఈ రాశి స్త్రీలకి కొత్త ఆలోచనలు, ప్రణాళికలు మరియు భవిష్యత్తు అవకాశాల్లో నిండిన రోజనే కూడా చెప్పుకోవాలి. రేపటి రోజున ప్రేమ సంబంధాల్లో మానసిక మేధోపరమైన అనుబంధం మరింత ముఖ్యమైంది. మీ భాగస్వామి మీ ఆలోచనలు, అభిప్రాయాలను అర్థం చేసుకోవాలని మీరు కోరుకుంటున్నారు.
సంబంధంలో భవిష్యత్తు ప్రణాళికలు మరియు కొన్ని ఉమ్మడి లక్షణాల గురించి చర్చలు జరగవచ్చు. కాబట్టి వివాహిత స్త్రీలు తమ భర్తతో మునుపటి వైపు అండగా మనసు విప్పి మాట్లాడడం ద్వారా తమ సంబంధాన్ని బలపరుచుకోవచ్చు. ఒంటరి మహిళలు రేపటి రోజున విద్యావంతులైన ఆధ్యాత్మిక భావాలు ఉన్న లేదా సామాజిక సేవలో నిగ్రహమైన వారిని కలుసుకోవచ్చండి. నూతన ఆలోచన విధానము మరియు విశ్లేషణాత్మక సామర్థ్యము కార్యాలయంలోని వారిని ఆకట్టుకోగలవు. ఐటీ పరిశోధన, విద్య, సామాజిక సేవా కౌన్సిలింగ్ లేదా సృజనాత్మక రంగాల్లో సంబంధం ఉన్న మహిళలకి రేపటి రోజున ప్రయోజకరంగా అయితే ఉంటుందండి. కొత్త బాధ్యత లేదా ప్రాజెక్ట్ లభించే అవకాశం కూడా ఉంది. ఒంటరిగా పనిచేసే అలవాటు దూరాన్ని సృష్టించగలదు. కాబట్టి జట్టుగా పనిచేయడం కొనసాగించడం అయితే చాలా ముఖ్యము. మీరు చేసే పని మీద దృష్టి పెట్టాలి. పని ప్రారంభించే ముందు కుంకుమ తిలకం పెట్టుకోండి. ఆర్థిక విషయాల్లో స్థిరతత్వం కొనసాగించవచ్చు. పొదుపు మరియు పెట్టుబడికి సంబంధించిన ఒక కొత్త ప్రణాళికలు రూపొందిస్తారండి. గురు శిష్యు యోగం శాశ్వత పెట్టుబడికి శుభప్రదంగా ప్రణాళించబడుతుంది. కానీ నష్ట భయాన్ని కూడా సరిగ్గా అంచనా వేయడం అవసరమండి. స్నేహితుడికి లేదా పనిచేస్తున్న వారికి రేపటి రోజున డబ్బు అప్పుగా ఇచ్చే ముందు స్పష్టమైన సేత అంటే మీరు తెలుసుకోండి. ఆకస్మికంగా కొంత చిన్నపాటి ఆర్థిక లాభం కలిగే సూచనలు కూడా ఉన్నాయి. అవసరమైన విద్యార్థికి పసుపు రంగు పుస్తకాలు లేదా స్టేషనరీకి సంబంధించినటువంటివి ఏవైనా సరే దానం చేయడం అయితే చాలా మంచిది. ఆరోగ్యపరంగా అధిక మానసిక కార్యకలాపాలు కారణంగా మీరు ఆశగా కనిపించవచ్చు. కాబట్టి కొద్దిగా రెస్ట్ తీసుకోవడానికి ప్రయత్నించండి. రేపటి రోజు మీ విజయానికి కృషి మరియు కొత్త ఆలోచనలు కైవసం కావచ్చు. వ్యాపారంలో కొంత ఆలోచనల విధానము మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. పాత ఆస్తి సమస్య మరియు పరిష్కారం కావచ్చు. ఇంటికి సంబంధించిన కొత్త అతిథి కూడా రాక సంతోషకరమైన వాతావరణం కూడా సృష్టించబోతుంది. కుటుంబంలో వివాహ చర్చలు ముందుకు సాగుతాయి. మీరు మీ ప్రియమైన వారితో కలిసి ఒక యాత్రకు కూడా వెళ్ళాలని ప్రణాళికలు చేసుకుంటుంటారు. పనిలో విజయం సాధించడానికి రేపటి రోజున చాలా మంచి రోజండి. ప్రోత్సాహకరమైన రోజు కూడానే చెప్పుకోవాలి. రేపటి రోజున మీరేమైనా పని మొదలు పెట్టాలనుకున్నా రేపటి రోజు మీకు అందరికీ కూడా శుభరోజు అనే చెప్పుకోవాలండి. ఎందుకంటే అనేక మందికి మీకు ఆర్థికంగా ప్రయోజనం అయితే చేకూరిస్తుందనే చెప్పుకోవాలి. అదే కూడా మంచి రోజు కానుంది. వ్యాపారవేత్తలు మంచి మొత్తంలో ఉంటే డబ్బు అయితే సంపాదించడానికి సహాయపడే కొన్ని కొత్త మరియు ఉద్దేశకరమైన అవకాశాలను పొందవచ్చు. కుటుంబంలో పెద్దవారితో ఏ విషయంలోనూ మొండిగా మాత్రం అస్సలు ఉండకండి. మీ మొండితనం వారిని బాధ పెడుతుంది. కాబట్టి పెద్దల యొక్క అభిప్రాయాలు గౌరవించడం నేర్చుకోండి. రేపటి రోజున మీ ఆరోగ్యం మొత్తం మీద బాగుంటుంది. మిమ్మల్ని శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉంచడానికి మీ దినచర్య చాలా క్రమశిక్షణలో ఉంటుందండి. వీళ్ళు ముఖ్యంగా మీ యొక్క దైనందిన జీవితంలో అత్యంత శుభప్రదమైన రోజనే చెప్పుకోవాలండి. ఇక మీ శక్తి ఉత్సాహం మిమ్మల్ని కొత్త అవకాశాలకు వైపు నడిపిస్తుంది. మీ సామాజిక సంబంధాలను బలోపేతం చేసుకోవడంలో మీరు విజయం అయితే సాధిస్తారు. స్నేహితులు కుటుంబ సభ్యులతో గడిపే సమయం మీకు శాంతిని ఆనందాన్ని ఇస్తుందన్నమాట. రేపటి రోజున మీ సృజనాత్మక పరికాష్ఠకు చేరుతుంది. ఇది మీ యొక్క ఆలోచనలు వ్యక్తపరచడానికి వీలు కల్పిస్తుంది. ఇది వ్యక్తిగత ఎదుగుదలకు కూడా సమయం అండి. మిమ్మల్ని మీరు అన్వేషించుకోవడానికి ఆత్మ పరిశీలన చేసుకోవడానికి మీకు అవకాశం లభిస్తుంది. మీ ఆలోచనలు భావాలను స్వేచ్ఛగా పంచుకోండి. ఇది మీ సంబంధాలను మరింత బలపరుస్తుంది. రేపటి రోజున మీ వ్యక్తిగత హద్దులను గుర్తించి వాటిని సర్పించుకోవడంలో ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఇది మీ యొక్క సంబంధాలను కూడా బలపరుస్తుందండి. మొత్తంగా రేపటి రోజు మీ యొక్క జీవితంలో సామరస్యాన్ని ఆనందాన్ని తీసుకొచ్చే రోజనే చెప్పుకోవాలండి. అదేవిధంగా రేపటి రోజున మీకు స్థాయి అందగా ఉండడం కూడా దీనికి మీకు వండకు కూడా ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తుంది. ఉదయం కొంత ఒత్తిడి ఉన్నప్పుడు కూడా సాయంత్రానికి పరిస్థితి అనుకూలంగా మారుతాయనే చెప్పుకోవాలి. రేపటి రోజున మీరు తీసుకున్న నిర్ణయాలను ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. ముఖ్యమైన పనులు ఆలస్యం కాకుండా ముందుగానే పూర్తి చేయడం అయితే మంచిది. ఆర్థిక పరిస్థితిలో ధనలాభ సూచనలు అయితే ఉన్నాయి. అయితే అనుకోని ఖర్చులు కూడా ఎదురయ్యే అవకాశం అయితే ఉంటుందండి. పెట్టుబడుల విషయంలో తొందరపడకండి. స్నేహితుల ద్వారా ఆర్థిక సహాయం లభించవచ్చు.
ఉద్యోగ అవకాశాలు, వ్యాపారస్తులకి కొత్త బాధ్యతలు వచ్చే సూచనలు కూడా ఉన్నాయండి. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. వ్యాపారస్తులకి కొత్త పరిచయాలు లాభదాయకంగా మారవచ్చు. టెక్నాలజీ, కమ్యూనికేషన్ రంగాల్లో ఉన్నవారికైతే మంచి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. ఇంట్లో శాంతి వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి సమయం గడపడం ఆనందాన్ని ఇస్తుంది. మరియు దూర బంధువుల నుంచి శుభవార్త వచ్చే అవకాశం కూడా ఉంది. తలనొప్పి వచ్చి ఆరోగ్య సమస్యలు ఏంటి మీకు ఎక్కువగా బాధపడతారు. రేపటి రోజున మీరు ఎక్కువగా సమయానికి ఆహారం తీసుకోవడం అయితే చాలా మంచిది. ప్రేమ జీవితంలో మంచి అర్థం చేసుకునే పరిస్థితులు ఏర్పడతాయండి. వివాహితులకు భాగస్వామిని సహకారం కూడా లభిస్తుంది. రేపటి రోజున మీకు అండగా అంటే శుభప్రదంగా ఉండే రోజనే చెప్పుకోవాలండి. చంద్రగ్రహ ప్రభావం వల్ల కొత్త ఆలోచన, సృజనాత్మకత పెరుగుతుంది. మరి తెలిసింది కదండి ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాలు. తిరిగి రేపు మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.